ఈ విషయం ముందే తెలిస్తే బాగుండనుకుంటున్నారా? ఏ విషయం అనుకుంటున్నారు? అదేనండి, చికెన్ బిర్యానీ పులావ్. 15 నిమిషాల్లో ఈజీ, సింపుల్, బిగినర్స్ కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో నేను చూపిస్తాను రండి. లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు నార్మల్ రైస్ వేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ 2-3 సార్లు బాగా కడిగి నీళ్లు వేయకుండా అలాగే పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో చికెన్ పీసెస్ వేసుకోవాలి. చికెన్ పీసెస్ అన్నీ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగా చికెన్ అంతా కూడా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది. తర్వాత పసుపు వేసుకొని అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, చిల్లీ పౌడర్, ఉప్పు, ఇవన్నీ గరం మసాలా, కస్తూరి మేతి కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొద్దిగా పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి, ముక్కలకి పట్టించి. ఇలాగ చూపిస్తున్నాను కదా, ఇలా పక్కన పెట్టేసుకోవాలి కలుపుకొని. తర్వాత 2 ఆనియన్స్ తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. టమోటాలు కూడా ఇక్కడ 2 తీసుకున్నాను. ఇక్కడ నేను హోల్ గరం మసాలా అవన్నీ చూపిస్తున్నాను కదండి. ఇక్కడ పచ్చిమిర్చి, ఇవన్నీ టమోటా ముక్కలు ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కుక్కర్ పెట్టుకొని కొద్దిగా నేను గీ వేసుకున్నాను. కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇది కూడా ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ మ్యాగ్నేట్ని అంతా కూడా అందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కదుపుతూ మనము ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 5 నిమిషాలకి ఇలాగుంది నాకు. ఈ టైంలో మనము పచ్చిమిర్చి, కొద్దిగా స్పైసీగా తినేయాలనుకునే వాళ్ళకి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 తీసుకున్నాను. అలాగే కొత్తిమీర చల్లుకుంటున్నాను. కొత్తిమీర చల్లుకొని ముందుగా మనము ఏవైతే కడిగి రైస్ నీళ్లు వేయకుండా పెట్టామో ఈ రైస్ని అంతటిని కూడా వేసుకోవాలి. ఇక్కడ ఇలా చేయడం వల్ల ఏంటి అని అనుకుంటున్నారా? మీరు ట్రై చేయండి, తర్వాత మీరే చెప్తారు. ఇక్కడ నేను గీ మళ్ళీ కొద్దిగా వేసుకుంటున్నాను, చూపిస్తున్నాను కదా. ఇలా గీ వేసేసుకొని అంతా మనము ఏదైతే మనము కొలత రైస్ తీసుకున్నామో దానికి నేను 1 కప్ తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకొని పోసేసుకోవాలండి. పోసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా నేను బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నాను. తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం ద్వారా ఫ్లేవర్స్ అంతా కూడా మనకి బాగా తెలుస్తాయి. అలాగే కొత్తిమీర వేసుకొని మూత పెట్టి 2 విజిల్ ఇప్పించాలి. అంతేనండి, ఎంతో ఈజీ, సింపుల్ అండ్ ఇంగ్రీడియంట్స్తో రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే చేసుకుంటే మన ఫ్యామిలీ అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.